ఎడ్యుకేషను, రెండోది పేదవాళ్ళ ఎడ్యుకేషను. ఇదే రకంగా గిట్ట జరిగినట్లయితే ఈ అంతరం ఇక్కడే కట్టి ఉన్నట్లయితే ప్రజలు రెండు ముక్కలు కావడానికి చాలా అవకాశం ఉన్నది. దీన్ని మనం ఇక్కడ స్వరాజ్యం అనేది ఈ రకంగా కావాలి, సురాజ్యం కావాలి. ప్రజలకి ఇదంతా కూడా అవసరాలు వాళ్లకు కూర్చున్న దగ్గర అందడానికి అవకాశాలు రావాలి. ఎడ్యుకేషన్ సఫర్ అవుతున్నది, వ్యవసాయం కూడా ఎక్కడ ఎవరికి అభివృద్ధి జరగడం లేదు. రెండోది ఏమవుతుందంటే మనం ఒక విద్య గురించి ఆలోచించేసి ఆరోగ్యం కూడా ఎట్లా ఉందంటే ఇప్పుడు మనకు ఆరోగ్యశ్రీ కార్డు ఉంది. ఆరోగ్యశ్రీ కార్డు అందరికీ లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఎంతమందికి ఉందో నాకు తెలియదు, కానీ జనరల్లీ చాలామందికి తక్కువ ఉంటుంది. ఆరోగ్యశ్రీ కార్డు అన్ని హాస్పిటల్స్కు లేదు, అందరికీ లేదు. అన్ని డిసీజెస్ కూడా కవర్ కాదు. ఒక హాస్పిటల్కి ఇట్లా మీరు పోతే మా వాళ్ళు చెప్పేస్తారు ఈ జబ్బు మా హాస్పిటల్లో కవరేజ్ లేదు అంటే కొంతమందికే ఇది అన్ని న్యాయం జరుగుతున్నది. ఈ రకంగా మనం రెండు గ్రూపులు చేసి ఎవరికి లాభం చేస్తున్నాం అంటే ప్రైవేట్ హాస్పిటల్స్కి లాభం చేస్తున్నాం. గవర్నమెంట్ పార్టీ ఫండ్ తీసుకోవడం, ఇట్లాంటి ప్రోగ్రామ్స్ పెట్టి ఒక పేదైన మీరు ఈరోజు గడిపినట్లయితే చాలా గొప్పవాడండి, మాకు ఈరోజు ఆపరేషన్ అయితే 3 లక్షలు ఖర్చు అయిపోతే నాకు 9 పైసలు నాకు రాలేదు అనే అభిప్రాయం ఆయనకు వస్తుంది. కానీ 3 లక్షలల్లా యాక్చువల్గా ఖర్చు అయ్యేది 1 లక్ష రూపాయలు 50,000 అయితే ఆయన 3 లక్షల బిల్లు తీసుకుంటున్నాడు. ఆయన హాస్పిటల్ డెవలప్ చేసుకుంటున్నాడు. గవర్నమెంట్ హాస్పిటల్ ఏమవుతుందంటే ఎందుకు పనికి రాకుండా అయిపోతుంది. అక్కడ డాక్టర్ ఉంటే పేషెంట్స్ రారు, పేషెంట్ ఉంటే ల్యాబ్ ఉండదు, ల్యాబ్ ఉంటే ఇంకేదో లేదు. మొన్ననే నీలోఫర్లా ఒక 15 మంది 20 మంది చిన్నపిల్లలు చనిపోయారు. ఈ దేశ సంపద చిన్నపిల్లలే. వాళ్ళకి ఎదగపోయినట్లయితే ఆ పిల్లలు ఈ దేశ సంపద మనకు ఎంత నష్టం అవుతుందో మనం ఆలోచన చేయాలి. ఇంత డెవలప్ అయిన కంట్రీలా మనం ఈరోజు ఇట్లా చిన్నపిల్లలు చనిపోతే మన బర్త్ డెత్ రేట్ ఎంత జరుగుతుందో మీరు ఆలోచన చేయాలి. ఒకసారి ఎడ్యుకేషన్ సర్వే జరిగితే ఓ 70 or 90 కంట్రీస్లో జరిగితే మనం సెకండ్ వచ్చినామంట. సెకండ్ అంటే కింద నుంచి సెకండ్ అంటే మన స్టేటస్ ఏ రకంగా ఉందో మీరు ఆలోచన చేయాలి. కాబట్టి ప్రజలు ఎదగటానికి అవకాశాలు ఇస్తలేరు. ఏమైనా రాయితాలు ఇచ్చేసి రాయితీలు తినండి, ఈ రకంగా మీరు బ్రతకండి అనే చెప్తున్నాం. కానీ మన రైట్స్ ఏంటి, మన హక్కులేంటి, మన హక్కుల్లో రావాల్సినవి ఏంటిది అనేది ప్రజలకు అర్థం కావాలి. ఇప్పుడు ఈ స్వరాజ్యంలో మనం చేయగలిగిన పని ఏమంటే ప్రజలకు ఈ విషయాలు తెలియాలి. మన హక్కుల ఏంటిది, మనం బానిసలాగా బ్రతుకుదామా, మనం మన హక్కుల గురించి ఫైట్ చేద్దామా అనేది వాళ్ళకి తెలిసి రావాలి. వాడేదో 10% మనకిచ్చి 90 తింటుంటే మనం అక్కడికే సంతోషపడుతున్నాం. ఈ సంతోషం ఇది సంతోషం కాదు. మనం బానిసగానే ఉండడానికి కొరకు వాళ్ళు చేస్తున్న పని, వాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళ కోడళ్ళు ఎవరో ఈ వారసత్వ రాజకీయం రావడానికి కొరకు ఇది మేజర్ కారణం. దీని కొరకు నేనేది ఏమంటే ఇట్లాంటి కారణాలు లేకుండా స్వరాజ్యం లోపల మనందరం కష్టపడి ప్రజలను ఎదిగేటట్టు చేసేసి ఇంకోటి ఏమవుతుందంటే ఇప్పుడు ఎలక్షన్స్ వ్యవస్థ ఇప్పుడే చెప్పినది ఏంటంటే ఒక ఎలక్షన్లో ఒక ఆయనకు 10,000 వస్తే ఒక ఆయనకు 9,098 ఓట్లు వస్తే ఎలక్షన్లో గెలిచినోడు 1000 ఓట్లు వచ్చినోడు గెలుస్తున్నాడు. అంటే 2 ఓట్ల డిఫరెన్స్తోని ఒక వ్యక్తి గెలుస్తున్నాడు. అంటే కింద ఎవరైతే 9,990 ఓట్లు వేసినా వాళ్ళకి ఇంపార్టెన్స్ లేదు. అంత ప్రతిమ వాళ్ళు ఏం చేసిండ్రు, ఎందుకు ఓట్లు వేసిండ్రు అనే దానికి ఇంపార్టెన్స్ లేదు. ఈ పద్ధతి ఏదైతే ఉందో మన ఇండియాలో కంటిన్యూ అవుతుంది. దీని బదులు దామాషా పద్ధతి కావాలని మనం ఫైట్ చేస్తున్నాం. ఈ దామాషా పద్ధతి వల్ల ఏదైతే ఉందో ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చినాయో ఆ ఓట్ల ప్రకారంగా అన్ని సీట్లు వాటికి వచ్చినట్లయితే ఈ లంచాలు, ఈ తైలాలు, లేకపోతే చీరలు సారెలు పంచే ఈ సిస్టము తగ్గిపోద్ది. కాబట్టి మనం చేయాల్సింది ఏమంటే ప్రజలను ముందు ఎడ్యుకేట్ చేయాలి. ప్రజల అవసరాలు ఏంటిది, వాళ్ళ రైట్స్ ఏంటిది, ఏం చేస్తే వాళ్ళకు వచ్చే హక్కులు వాళ్ళకు అందుతాయి. ఇప్పుడు మనకు చిన్నగా ఒక టాయిలెట్ కావాలి, లేకపోతే ఇంకేదో పని కావాలంటే మనం పెద్దవాళ్ళని కాంటాక్ట్ చేయాలి. దాని బదులు ఈ ఫండ్స్ ఏదైతే ఉందో ఈ స్థానిక ప్రభుత్వాలకి ఇట్లా వచ్చినట్లయితే అక్కడి కార్యక్రమాలు ఒకవేళ 5,000 జనాభా ఉంటే వాళ్లకు పర్ హెడ్ గిట్ట 100 రూపీస్ రకంగా వాళ్ళకి డబ్బు శాంక్షన్ చేస్తే ఒక 5 కోట్ల డబ్బులు వస్తాయి. అక్కడ ఉన్న చిన్న కార్యక్రమాలు మనం పైకి వాళ్ళని కాంటాక్ట్ చేయకుండా మన కార్యక్రమాలు మన లెవెల్లోనే చేసుకోవచ్చు. ఇక్కడ చేస్తే దీన్ని సక్రమంగా జరగడానికి కొరకు మనకు లోకాయుక్త వీళ్ళు అంబుడ్స్మన్ రావాలి. ఎందుకంటే ఇప్పుడున్న వ్యవస్థలో తిండి తినే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి అంబుడ్స్మన్ వ్యవస్థ వచ్చినట్లయితే ఈ యొక్క అరాచకం జరగకుండా, అన్యాయాలు జరగకుండా సక్రమంగా ఫండ్స్ని ప్రజలకు ఉపయోగం చేసేట్టుగా వీలు జరుగుతుంది. కాబట్టి మనం ముఖ్యంగా ఈరోజు బోస్ గారు ఆ రోజు ఏమన్నారంటే ఆజాద్ హిందూ ఫౌజ్ చేసుకొచ్చారు బోస్ గారు. ఈరోజు కూడా మనం స్వరాజ్య ఉద్యమ ఫౌజ్ అనేది ఒకటి తయారు చేస్తే అందరికీ మనకు పొలిటికల్ వదిలిపెట్టండి. లోక్సత్తాకు
పార్టీ కంటే దేశం ముఖ్యం, దేశానికంటే ప్రజలు ముఖ్యం. ఇది మన థియరీ అనుకోండి. అంటే ఇక్కడ మనం రాజకీయాల కంటే అతీతంగా ఒక బాడీగా ఈ ఏరియాలో జరిగే అన్యాయాలు, ప్రజలకు రావాల్సిన ఏవైతే ఉన్నాయో రైట్స్, వాటిని మనం అచీవ్ చేసుకోవాలంటే, పొందాలనుకుంటే ఒక కమిటీగా ఏర్పడి దానిలో మీరు వాలంటీర్స్ని తీసుకోండి, ప్రతి అందరూ రాజకీయ గ్రూపులను అందులో చేర్చండి. ఇక్కడ జరిగే అన్యాయాలను మనం ఒక గ్రూప్ ఏర్పడి మనకు ప్రజలకు ఏదైతే రావాలో రైట్స్, దాని ప్రకారంగా వాళ్ళు పొందాలో అవి వచ్చేటట్టుగా ఈ కమిటీ ఏదైతే ఉందో పోరాడి వాళ్ళకి తరిగేటట్టు చేయాలి. రాజకీయం అంటే ముక్కలు ముక్కలు అయిపోతాం. రాజకీయాన్ని పక్కన పెట్టండి, ప్రజల క్షేమ కొరకు మీరు పాటుపడండి. అదే అప్పుడే స్వరాజ్యం వస్తుంది. ఈ స్వరాజ్యం అనేది ఏదైతే ఉందో మనం ఇన్ని కష్టాలు పడి వచ్చిన దాన్ని మళ్ళీ నిలుపుకోవాలనుకున్నట్టయితే ఉన్న ప్రజలందరూ ఏకమైపోయి మనం కలుపుకట్టుగా మనకు వచ్చే జరిగే అన్యాయాల్ని, మీకు ఒక సింపుల్ ఇన్సిడెంట్ చూపిస్తాను నేను. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే G+1 మనకు శాంక్షన్ అవుతుంది. మనం కట్టేది 3 ఫ్లోర్స్. ఈ 3 ఫ్లోర్స్ ఏమవుతుంది, G+1 అఫీషియల్గా మనకు పర్మిషన్ వస్తుంది. 30 ఫ్లోర్స్ ఏమో మనం అన్అఫీషియల్గా కన్స్ట్రక్షన్ చేస్తాం. ఇది కమిషనర్కి తెలుసు, ప్రతి ఆఫీసర్కి తెలుసు. మన ఇంటి పక్కన కూడా కమిషనర్ ఉంటాడు. కానీ ఇక్కడ జరిగేది ఏమంటే వాడు ఇప్పుడు కట్టనియండి, వాడు కట్టిన తర్వాత డబ్బులు ఇవ్వాలి, రెగ్యులరైజేషన్కి డబ్బులు ఇవ్వాలి. ఈ రకంగా గవర్నమెంట్కి వచ్చే సింపుల్ ఇష్యూ, గవర్నమెంట్కి వచ్చే ఫండ్స్ అందరూ పంచుకుంటున్నారు. దాని బదులు కన్స్ట్రక్షన్ చేయకుండానే చూడండి ఎక్స్ట్రా ఫండ్స్ కలెక్షన్ చేసిన వాడికి పర్మిషన్ ఇవ్వండి. దాంతో ఏమైందంటే మనకు ఫండ్స్ అందరికీ సమానంగా వస్తాయి. కానీ ఇప్పుడు ఇంకోటి ఏముందంటే ఇంటి పక్కన 3,000 కడతాడు, ఇంకొక అతను 8,000 ట్యాక్స్ కడతాడు. ఎక్కడ పోలిక లేదు, పొంతు లేదు. దీనికి రీజన్ ఏంటిది? ఇది నా ఎక్స్పీరియన్స్గా చెప్తున్నా. మా దగ్గర కాలనీలా ఇది ట్యాక్స్ది రివైజ్ చేయడానికి వచ్చేసారు. సార్ మీరు 3 ఫ్లోర్లు ఉన్నాయి, మీరు రెంట్కి ఇచ్చేసారు, దాని రెంట్ వేరే, నాకు అంత ప్రతి ఫ్లోర్కి ఇంత డబ్బులు ఇచ్చేస్తే నేను రెంట్ ఏదో మామూలుగా ఫిక్స్ చేస్తాను. నేను చెప్పిన కుదరదేది. మీరేం చేస్తారో ఈ కాలనీలో మీరు కాలు పెట్టలేరు, మీరు లంచాలు ఇవ్వం. వాడిని సుపీరియర్ ఆఫీసర్ని పట్టుకొచ్చారు, ఆయనకు కూడా అదే చెప్పిన నేను. మీరు ఏదైతే మాట్లాడుతున్నారో కట్టేటప్పుడు కళ్ళు మూసుకున్నారు, రెగ్యులరైజేషన్లో డబ్బులు తిన్నారు, ఇప్పుడు కూడా మళ్ళీ డబ్బులు తింటేట్లా? ఏదో వాళ్ళకి తృప్తిగా వాళ్ళకి సంతోషంగా ఏమైనా ఇస్తే తీసుకోండి, లేకపోతే లేదు. ఈ రకంగా వాళ్ళతో ఫైట్ చేయాల్సి వచ్చింది. దీనికి మనం కట్టుగా ఒక కమిటీగా, స్వరాజ్య కమిటీ అనండి, లేకపోతే సన్నా కమిటీ అనండి, ఈ కమిటీ ఆ కాలనీల ఏ పని జరిగినా వాళ్ళని కన్సల్ట్ చేయకుండా వాడు లోపల వచ్చి పని చేయకూడదు. అప్పుడు మీరు నిజంగానే ఆ రకంగా ఉంటే పక్కవాడు వచ్చి మీ మీద అటాక్ చేసి ముక్కలు చేసి నేను నాది ఇప్పుడు ట్యాక్స్ 8,000, ఇంతకుముందు నేను 2,000 కట్టేది. వాళ్ళతో ఫైట్ చేయడం వల్ల వాళ్ళు 8,000 చేశారు. అయినా నేను కట్టేస్తా అని చెప్పిన. పక్క వాళ్ళకి అన్యాయం ఏమన్నాడంటే మీరు డబ్బులు ఇవ్వకండి సార్ ఒక్కరు, నేను 30 వాళ్ళ దగ్గర తీసుకుంటాను. అది నేను ఒప్పుకోను. అందరికీ ఒకే న్యాయం జరగాలి. కాబట్టి అందరికీ ఇదే సరైన న్యాయం జరగాలనుకున్నట్లయితే మనలో ఏదైతుందో ఈ కార్యక్రమాలు అయితే మనం చేయదలుచుకున్నామో, సో ఈ స్వరాజ్య ఉద్యమంలో ఒక కమిటీలాగా ఏర్పడి ప్రజలు జరిగే రైట్స్ ఏంటిది, సిటిజన్ చార్టర్స్ కావాలి. ఎక్కడైనా ప్రతి చోట ఎట్లా ఉందంటే చార్టర్ ఒక బోర్డు పెట్టేసినారు, ఈ ఇల్లు మీకు ప్లాన్ 15 రోజులలో, ఈ కనెక్షన్ వారం రోజులలో ఉంది, కానీ అది ఎక్కడ ఎఫెక్ట్ లేదు. లేకపోవడానికి కారణం ఏంటిది? ఇక్కడున్న జీవోస్ రూల్స్లో ఎఫెక్ట్ లేదు. దీని కొరకు మనం పోరాడి ఇవి మినిమం, మనం ఏదో పెద్ద అడగడం లేదు, కొన్నైనా మనం సాధించి ప్రజలకు ఇవి చూపించేసి ఇది దీనివల్ల మీకు లాభం అవుతుంది, మనకున్న రైట్స్ ఇవి, మీరు రాయితీల మీద బతుకుతారా అనేది ప్రజల లోపల తెలియవు. ఆయన ఏమంటాడంటే నేను అన్నీ మాఫ్ చేసేస్తా, స్వర్ణాంధ్రప్రదేశ్ చేస్తాను ఒక ఆయన ఛాలెంజ్ చేసినారు ఈ మధ్యలో. ఎక్కడికి వెళ్ళి చేస్తాడు ఆయన? జేబులకి వెళ్ళి డబ్బులు ఇస్తాడా? ఇంకా రాయితీని పెంచుతాడు. మీరు ఇచ్చే 2 రూపాయల కిలో బియ్యం కాదా బాబుని ఫ్రీగా ఇచ్చేస్తా, లేకపోతే మీరు ఇప్పటిదాకా తీసుకున్న లోన్స్ అన్నీ కూడా మాఫ్ చేస్తా. ఏంటిది అది? మాఫ్ చేయడం అంటే టెంపరీ బెనిఫిట్. మీరు ఒక 2 లక్షలు లోన్ మాఫ్ అయింది అనుకోండి, అది మీకు వచ్చేది టెంపరీ బెనిఫిటే, కానీ మీ పిల్లల ఎడ్యుకేషనే కానీ లేకపోతే మీకు డెవలప్మెంట్సే కానీ దానివల్ల ఉపయోగం లేదు. కాబట్టి ప్రతి పిల్లవాడు ఎదగాలనుకుంటే అందరికీ సరైన విద్య రావాలి, అందరికీ ఆరోగ్యం రావాలి. ఏదైతే ఉందో ఈ రైట్స్ ఏవైతుందో అందరి రైట్స్ గురించి తెలుసుకొని మాకొచ్చే రైట్స్ మా దగ్గర ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో మేము ఉన్న దగ్గరనే మాకు ఇది సెటిల్ కావాలి. అంతేగాని ఎక్కడి నుంచో పైనుంచి వచ్చేసి మీరు ఇచ్చేదాకా కూడా మేము సైలెంట్గా ఉండి మా పనులు చేసుకోవాలంటే కాదు. కాబట్టి స్థానికంగా ఇప్పుడు వార్డు కమిటీస్ వచ్చినాయి, వాళ్ళు పేరుకే వార్డు కమిటీస్, కానీ వాళ్ళకేం రైట్స్ లేవు, వాళ్ళేం లేదు. ఊరికే ఎక్కడన్నా 4 డబ్బులు ఇస్తే వాళ్ళు కూడా వసూలు చేసుకుని తినడమే కానీ వాళ్ళకు లేవు. మనం అట్లాంటిది కాకుండా
ప్రతి లెవెల్లో కూడా ఒక కమిటీ ఏర్పడినట్లయితే అక్కడ జరిగే అవసరాలు ఏంటి, ప్రజల అవసరాలు ఏంటి అనేది వాళ్ళు ఆలోచన చేసి ఒక ఫండ్ వాళ్ళకి రావాలి. ఏదైతే మనకు సెంట్రల్ ఫండ్ ఉందో వాళ్ళకి అక్కడ ఒక 100,000 రూపీస్ ప్రకారంగా పర్ హెడ్ వాళ్ళకి ఒక గ్రాంట్ వస్తే వాళ్ళ అవసరాలు 5 years లోపల ఒక 5 crores వస్తే అన్ని పనులు వాళ్ళు మినిమం పనులన్నీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నాయకులు వాళ్ళ అవసరాలు వాళ్ళ దగ్గర పెట్టుకొని మనల్ని ఏం చేస్తున్నారంటే మన ప్రతిదానికి వాళ్ళ మీద ఆధారపడేటట్టు డిపెండెంట్గా వాళ్ళ మీద మనం ఆధారపడి మన కార్యక్రమాలు చేసేటట్టు చేస్తున్నారు. మనం వాళ్ళకు డబ్బులు ఇచ్చి మనం ట్యాక్సులు ఇచ్చేసి వాళ్ళు ఈరోజు ఏం చేస్తున్నారు, పార్లమెంట్లో మాట్లాడలేక మొత్తం 12 రోజులు 13 రోజులు జరిగింది. ఇప్పుడు పార్లమెంటు కనీసం కొన్ని కోట్లు ఖర్చు పెట్టినారు, కానీ అవుట్పుట్ ఏంటి అంటే అల్లరి చేసుకొని కొట్లాడుకొని బయటకు వచ్చేసారు. అంటే ఇది ఎవరిది డబ్బు, మనం ఇచ్చిన ట్యాక్స్. వాడు వేసుకునే ఈరోజు వైట్ షర్టు, వాడి పౌడరు, అదంతా మన ట్యాక్స్. ఈ విషయం పబ్లిక్కి తెలియాలి. వాడు కాదు మనకి ఇచ్చేది, మనం వాడికి ఇస్తున్నాం. కాబట్టి మనం చెప్పింది వాడు వినాలి. మన అవసరాన్ని వాడు సెటిల్ చేస్తాడని వానికి ఓటేసి మనం ఎమ్మెల్యేగా పంపించడానికి రీజన్ ఏంటంటే మన అవసరాలు అందరి కామన్ అవసరాలు ఏవైతుందో వాడు తీర్చడనే ఉద్దేశంగా ఆయన్ని మనం అసెంబ్లీకి పార్లమెంట్కి పంపిస్తే వాళ్ళు చేసే పని ఏమంటే అందరి దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేసుకోవడం, కాంట్రాక్టర్స్ దగ్గర ఈ రకంగా చేసి కోట్లు సంపాదించుకునే దారిలో ఉండి మనకు రాయితీలు ఇస్తున్నారు. ఈ రాయితీల గురించి ప్రజలు ఆలోచన చేయాలా, లేకపోతే సుఖమైన జీవితం గడపాలా అనేది ఆలోచన చేస్తే వాళ్ళకి సరైనది వాళ్ళకి తెలిసి వస్తుంది. రాయితీలు కాదు, మనం ఎదగాలి, మన పిల్లలు సంతోషంగా బ్రతకాలి, వాళ్ళు డెవలప్ కావాలి. ఈ పెద్దవాళ్ళు ధనవంతుల పిల్లల్లాగా మన వాళ్ళు కూడా పెద్ద ఉద్యోగాలు చేసేసి సొంత కాళ్ళ మీద నిలబడి కుటుంబాన్ని పోషించే శక్తి రావాలి. అంతేగాని 2 రూపాయల కిలో బియ్యమో లేకపోతే ఏదో రావడం అంత మంచిది కాదు. కాబట్టి మిత్రులారా, నేను మీ అందరిని కోరేదేమంటే ఒక ఫౌజ్, స్వరాజ్యపు అనే ఫౌజ్ లాగా మనం కూడా ఒక కమిటీ ఫామ్ చేసి ఇక్కడ జరిగే అన్యాయాలు కానీ ఏదే కానీ మనం కరెక్ట్గా వాటిని అటాక్ చేసి ప్రజలకు మేలు జరిగేట్టుగా చూడాలని మీతో మనం చేస్తున్న సెలవు. ఇక్కడ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ ధన్యవాదాలు సత్యనారాయణ గారు. ఇప్పుడు ఫ్లోర్లో మీరు ఈ అంశాల మీద మీ అభిప్రాయం చెప్పాల్సిందిగా ఎవరు మాట్లాడతారు? మీరు మాట్లాడతారా? తిరుమల దాస్ గారు సమావేశానికి విచ్చేసిన పెద్దలు చెన్నమనేని రాజేశ్వరరావు గారికి మా హయాత్ నగర్ తరఫున సత్యనారాయణ రెడ్డి గారిని, దర్శన్ గారిని పూలమాల వేసి సన్మానించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి సోదరులు, మన లోక్సత్తా పార్టీ సోదరులు, ఇక్కడ హయత్ నగర్ నివాసికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఏంటంటే సమాజంలో ఎవరికి కూడా ఇప్పుడు తీరిక లేదు, సంపాదించుకోవాలి, డబ్బులు సంపాదించుకోవాలి, ఎవరు ఏమైనా సరే మా పనులు మాకే ఉండాలనే ధోరణిలో ఉన్నది కనుక ఇలాంటి సమావేశాలు ప్రతి గ్రామంలో జరిగినట్టయితే వారి వారి హక్కులు తెలుస్తున్నాయి. వారికి ఏవేటి ప్రభుత్వం అయితే ఏవైతే కల్పిస్తున్నదో వీటి మీద చక్కటి అవగాహన వస్తుంది. ఇది ఇక్కడ కాకుండా ఇంకా గ్రామాలలో కూడా ఉద్యమించి ఇలాంటి పనులు చేసినట్టయితే చాలా బాగుంటుంది. ప్రజలు కూడా మనకన్నా ఎక్కువ తెలివిగా ఉన్నారు. మేము ఓటేసినప్పుడే మాకేమి ఇస్తారు అని చెప్పి అడగడము, తర్వాత ఎవరు ఏం చేసుకున్నా మాకు పట్టులేదనే విధంగా ఉంది. కాబట్టి మా ఉద్దేశం ఏంటంటే ప్రజలలో కూడా చైతన్యం కావాలి. ఏంటంటే మేము ఎక్కడ పోయినా కానీ డబ్బులు ఇచ్చి పని చేసుకునే ఆలోచన బంద్ చేసి ఇది మాకు హక్కుగా ఉంది, కావాలంటే మాకు ఇది కానప్పుడు మేము పై అధికారులకు మేము ఫిర్యాదు చేస్తామనే ధోరణిలో పోయినట్టయితే సమాజంలో తప్పకుండా మార్పు వస్తుంది. లోక్సత్తా ఏర్పడ్డది కూడా అందుకే. కాబట్టి మనం అందరం కూడా లోక్సత్తా అలాంటి భావాలున్న ఏ పార్టీ చేసినా కానీ ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి అలాంటి పనులు చేయాలి. ప్రత్యేకంగా మా ఉద్దేశంలో ఏంటంటే ఈ లంచాలు వ్యతిరేకం అన్ని పార్టీలు అంటున్నాయి, కానీ దాన్ని యొక్క అమలు చేయడంలో కొంచెము అటు ఇటు ఇబ్బందులు కలుగుతున్నాయి. కనుక
మా ఉద్దేశం లంచాల గురించి తీసుకునే వాళ్ళని పట్టించి వాళ్ళకు బుద్ధి చెబుదామనుకున్న దానికంటే కూడా ఇచ్చే వాళ్ళనే పట్టించినట్టయితే వాళ్ళకి పని కాకుంటే పై అధికారులకు ఒక సపరేట్గా ఒక అధికారిని నియమించి, జిల్లాకు ఒక అధికారిని నియమించి, ఎవరైతే లంచాలు అడిగిన ఆఫీస్లో ఉండి పని చేయలేదో వాళ్ళ మీద ఫిర్యాదు ఇచ్చి, ఆ ఫిర్యాదు కానప్పుడు ఒక ఛాలెంజ్ మీద ఒక 1000 రూపాయలు ఛాలెంజ్ చేస్తాము, మేము న్యాయంగా అడిగినాము, ఫలాని ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ ఎండిఓ ఆఫీస్లో పని చేస్తలేరు కనుక వాళ్ళ మీద తగిన చర్య తీసుకొని మాకు రెమ్యునరేషన్ వాపస్ ఇవ్వాలి డబ్బులు కానీ చెప్పినట్టయితే, ఒక ఉదాహరణకు ఒక సర్పంచ్ పోయి నాకు కాంట్రాక్ట్ ఇవ్వండి, ఓ 10,000 ఇస్తాను ఎండిఓకి చెప్పినప్పుడు ఆ సర్పంచ్ని వాటి జైలు వేసినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఇంకో సర్పంచ్ కూడా ఇవ్వడని నేను సవినంగా సభకు మనవి చేస్తున్నా. లంచాలు ప్రజలకే వెళ్ళిపోవాలి. అధికారులను తయారు చేసేదంతా ప్రజలే. వాళ్ళ అవసరాల గురించి వచ్చి మేము ఇది ఇవ్వండి అది ఇవ్వండి అంటారు. తక్కువ మంది, 100కి 10 మంది అధికారులు మాత్రమే డబ్బుల గురించి ఆశిస్తారు, కానీ 90 మంది ప్రజలనే అవినీతి ఉంది కనుక ఇప్పుడు ఆ అవినీతిని తీర్చడానికి ముందుకు రావాలి. అది కాకుండా మొబైల్ కోర్టులు ఏర్పాటు చేసి పాలల్లో నీళ్లు కలిపిన వానికి అప్పుడే శిక్ష, కళ్ళులో మందు కలిపిన వానికి అప్పుడే శిక్ష, ఇలాంటి శిక్షలు మొబైల్ ద్వారా కానీ ఇప్పుడు ఒక వెహికల్లో ఎక్కువ వెయిట్గా పోతుందనుకో ఒక వెహికల్, అప్పుడే దాన్ని ఆపేసి ఉసుకలోడు ఎక్కువ తీసుకుపోతున్నాం అని అప్పుడే మొబైల్ ద్వారా శిక్ష ఇచ్చినట్టయితే తప్పులు జరగడానికి వీలు ఉంటుందన్న అభిప్రాయం. ఇంకా ఎన్నో ఉన్నాయి. ముందు మీరు అందరూ కూడా సహకరించినట్టే మనం తప్పకుండా గెలుస్తామని చెప్పి మనవి చేస్తూ నేను ముగిస్తున్నాను. ధన్యవాదాలు తిరుమల దాస్ గారు. మిగతా మిత్రులు మీ పేరు, మీ పరిచయం. సభకు నమస్కారం. నా పేరు ఎన్ దర్శన్, హయాత్నగర్ నివాసిని. ఈ చర్చా వేదిక ఏర్పాటు చేసిన మా సోదరుడు సంజీవ్ కుమార్, సుపరిపాలన సురాజ్యం ఉద్యమం ఈ టాపిక్కు ముఖ్య అతిథిగా విచ్చేసిన స్వాతంత్ర సమర యోధులు, రాజకీయాల్లో నిష్ణాతుడైన పెద్దలు, పూజ్యులు గౌరవనీయులు రాజేశ్వరరావు గారు, మనోరమ గారు, రవీంద్ర గారు, సత్యనారాయణ గారు, ఇక్కడ విచ్చేసిన హయాత్ నగర్ పుర ప్రముఖులు, అందరికీ నమస్కారం. చర్చా వేదిక చాలా జటిలమైన సమస్యలు. మరి ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ఈ సు అనే అక్షరాలను అన్ని మర్చిపోయారు. స్వరాజ్యం, స్వపరిపాలన తర్వాత ఏమీ లేదు. సు అనేది మంచితనాన్ని మర్చిపోయింది, సమాజమే మర్చిపోయింది దాదాపు చెప్పాలంటే కూడా. దీనికి కారణము ఇప్పుడు పెద్దలందరూ చెప్పారు. మనలో అక్షరాస్యత పెరిగినప్పుడు, మనలో చైతన్యం లేనప్పుడు, మనలో ఉద్యమాల స్ఫూర్తి రానప్పుడు ఇవన్నీ అవినీతి అంచెలంచెలుగా ఎదిగిపోతుంది, విశృంఖలంగా వ్యాపిస్తుంది. అన్నిటికీ కారణం కూడా మన ప్రజల్లో చైతన్యం రావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మరి ప్రజల్లో చైతన్యం రావాలంటే ఆ ప్రజలే రాజకీయాల్లోకి ఎదుగుతూ రాజకీయ నాయకులైన తర్వాత చిన్న స్టేజ్ నుంచి కూడా పై స్టేజ్ వరకు ధనం సంపాదించాలనే ఒక ఆకాంక్షతోటి మరి రాజకీయ నాయకులు తయారవుతూ ఉన్నారు. మరి ఇప్పుడు లాల్ బహదూర్ శాస్త్రిని ఎవరు మనం మర్చిపోయాం అందరం. ఇప్పుడు వచ్చిన మన పెద్దలు మరి రాజేశ్వరరావు గారు అటువంటి నీతి నిజాయితీ నాయకులు మనం మర్చిపోతాం. అసలు ఇప్పుడు ఉన్న నాయకుల్లో అసలు వాళ్ళకు నీతి అనే అక్షరం కూడా మర్చిపోయారు. వాళ్ళు మేము వచ్చింది అవినీతి పరంగానే, మేము అవినీతికే మేము రాజులం అవుతున్నాము, అవినీతినే ఈ రాజ్యంలో మేము చేస్తామని చెప్పి ఒక ధ్యేయంతో ఈరోజు నాయకులంతా వస్తున్నారు. మరి దానికి ప్రజల బాధ్యత ఉన్నది, నాయకుల బాధ్యత ఉన్నది. కాకపోతే నాయకులు ఒక మంచి స్థానంలో కూర్చొని ఒక పరిపాలన దక్షులుగా అది చట్టం వాళ్ళకు ఫెసిలిటీస్ కలిగించింది. నువ్వు అసెంబ్లీలో కూర్చో, పార్లమెంట్లో కూర్చోండి అన్న తర్వాత మన దేశంలో సర్వోచ్చ ఉచితమైన స్థానాలు మరి రాష్ట్రంలో శాసనసభలు అయితే, మరి సెంట్రల్లో పార్లమెంట్. మరి ఇటువంటి విధానంలో విధి విధానాల్లో ఈ దేశాన్ని మరి పాలించే అటువంటి ఉన్నత స్థానాల్లో కూర్చొని ఎంతవరకు మరి నాయకులు ఆలోచిస్తున్నారనేది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఈరోజు ఉన్నది. మరి అవినీతి చూసుకుంటే అప్పుడు సంజీవ్ రెడ్డి గారు చేశారు, సంజీవయ్య గారు చేశారు, గురు రామకృష్ణ గారు చేశారు. వీళ్ళంతా కూడా చిన్న పొరపాటు చేస్తే కూడా మాకు ఈ పదవి వద్దని చెప్పి తురప్రాణంగా దాన్ని పక్కన పెట్టేసి రాజీనామా చేసిపోయాను. మరి అది ఉన్నత మరి నైతిక విలువలు ఇప్పుడు ఎవరు మెయింటైన్ చేస్తారో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు యువకులు కూడా
రాజకీయాల్లో మేమున్నామంటూ వస్తున్నారు. మరి యువకులు కూడా వాళ్ళ కాన్సెప్ట్ ఏందని కూడా ఒక్కసారి వాళ్ళు రాజకీయానికి వెళ్ళే ముందు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రతి యువకుడు కూడా ఈ దేశానికి, ఈ గ్రామానికి, ఈ తాలూకాకు, మరి ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి నేను సేవ చెయ్యాలి అనే దృక్పథంతో మరి రాజకీయ నాయకునికి మరి తయారు కావాలి. కానీ నేను రాజకీయాల్లో పోయి సంపాదించుకుంటాను, మా వాళ్ళకు ఇంకా డబ్బులు దోచి పెడతానని చెప్పి ఒక ధ్యేయంతో వెళ్తే ఈ దేశం ఎప్పుడు కూడా ముందుకు పోదు. యువకుల్లో మార్పు వచ్చిన రోజే మరి ఈ దేశం బాగుపడుతుంది తప్ప మరి అంతవరకు మనకి ఈ దేశానికి పురోగతి కూడా ఉండదని చెప్పి. ఎందుకంటే దేశానికి వెన్నుముక, దేశానికి మరి ముందుకు వచ్చే లీడర్లు, మరి ఫ్యూచర్ లీడర్స్ అంతా కూడా యువకులే. మరి అటువంటి యువకుల్లో మరి మార్పు రావాలంటే కూడా వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ ఉపాధ్యాయులు, మరి స్వతహాగా మరి చదువుకున్న విద్యావంతుల్లో ఈ మార్పు రావాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేసుకుంటూ, ముఖ్యంగా రాజకీయ నాయకులు వాళ్లకు సేవా దృక్పథము చాలా తగ్గిపోయింది. దానికి ప్రజల బాధ్యత. ప్రజలు ఎందుకంటే వాళ్ళు ఎన్నికల్లో పోయినప్పుడు తప్పకుండా వాళ్ళు డబ్బులు ఇవ్వాల్సిందే, వాళ్ళు తీసుకోవాల్సిందే, వీళ్ళు ఎన్నిక కావాల్సిందే. ఒకసారి ఒక నాయకుడు ఎన్నిక 1 కోట్ల రూపాయలు, ఈరోజు ఒక్క ఎమ్మెల్యే చేయాలంటే దాదాపు 100 కోట్ల రూపాయలు. ఆ 100 కోట్ల రూపాయలు దాని ఒక వ్యాపారంలో పెట్టుబడి పెట్టినట్టే ఇప్పుడు ఎమ్మెల్యే కూడా. మరి అటువంటి వ్యాపారం ఇప్పుడు ఈ రోజుల్లో చేస్తూనే ఉన్నారు. మరి అటువంటి వ్యాపారాన్ని మరి వాస్తవంగా ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మాకు డబ్బులు ఇచ్చి మాకు ఖర్చు పెట్టి మరి ఈ నాయకుడు అయిన తర్వాత మరి ఏం చేస్తాడు మాకు సేవ అని చెప్పి ఒక ఆచరణ దృక్పథంలో ఒకసారి ఆలోచించాలి ప్రజలు కూడా. ప్రతి యువకుడు ఆలోచించాలి, ప్రతి పౌరుడు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ముఖ్యంగా ఎంతైనా నాయకులు ఒక స్థానంలో కూర్చున్న తర్వాత బాధ్యత చాలా పెరుగుతుంది. ఆ బాధ్యతను మేము సక్రమంగా నిర్వర్తిస్తున్నామా లేదా అని చెప్పి ఆలోచించాల్సిన నాయకులకు కూడా ఉంది. ఈరోజు నాయకులు 1000 కోట్ల రూపాయలు కూడా స్కామ్లు ఉన్నా కానీ, 1000 కోట్లు మనం లంచం తిన్నా కానీ, పత్రికలు గోవని చెప్పి మరి అగోరి చేసినా కానీ మాకు ఏం అవసరం లేదు, అసలు మా వృత్తి అది, మా వ్యాపారమే అది, మా రాజకీయం ఏది అని చెప్పి తలకాయ పక్కకు తిప్పుకొని పోయే రోజులు ఈ రోజులున్నాయి. మరి అటువంటి ఒక సంస్కారం లేని రాజకీయ జీవితాన్ని మనం అందరం కూడా మనుగడ చేస్తూ ఉన్నాం ఈరోజు మనం. అదే లాల్ బహదూర్ శాస్త్రి గారు అయితే ఒకే ఒక రైలు ప్రమాదం జరిగితే మరి ఈ దేశానికి నేను రైలు శాఖ మంత్రిగా ఉండి మరి నా పరిపాలన లోపం వల్లనే ప్రమాదం జరిగిందని చెప్పి వెంటనే రాజీనామా చేశాడు శాస్త్రి గారు. అలాగే ఆంటోనీ, ఇప్పుడున్న ఆంటోనీ దేశంలో ఉన్న అతిపెద్ద చాలా యువకులు, అప్పుడు యంగెస్ట్ సీఎం అంటే ఆంటోనీ గారు కిరణెక్ అయ్యారు. మరి ఆ రోజు కొన్ని ఆరోపణలు ఆయన మీద వస్తే ఆయన వెంటనే రాజీనామా చేస్తే అక్కడ హైకమాండ్ కూడా అందరు కూడా వచ్చేసి మీరు రాజీనామా చేయొద్దు, మేము వస్తున్నాం, మేము కాంప్రమైజ్ చేస్తామని అంటే కూడా వాళ్ళు వచ్చే లోపలనే గవర్నమెంట్ రాజీనామా చేసి వీడుకోలు సమావేశం జరుపుతాం వాళ్ళు వచ్చేటప్పుడు. అటువంటి ఉన్నత నైతిక విలువ ఉన్న నాయకులు మన దేశంలో చాలామంది ఉన్నారు. కానీ ఆ నాయకులు ఇప్పుడు ఎవరికి జ్ఞాపకం లేదు. అటువంటి నాయకులు ఎవరు జ్ఞాపకం అసలు స్మరించుకొని కూడా మనం మర్చిపోయాం వాస్తవం చెప్పాలంటే కూడా. మరి అటువంటి నాయకుల్లో కనీసం 1% మనం ఆదర్శంగా ఉందామని చెప్పి ఈ రోజున ఈ నేటి నాయకులు తయారు కావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. చట్టాల్లోకి వెళ్తే మరి చట్టానికి హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ విస్తృతమైన అధికారాలు మన దేశంలో ఉన్నాయి. సర్వోచితమైన చాలా ఉన్నతమైన న్యాయస్థానం మన భారతదేశంలోనే ఉన్నాయి. ఈ ప్రపంచ దేశాల్లో మన న్యాయస్థానానికి ఉన్నంత పేరు ప్రఖ్యాతులు ఈ ప్రపంచంలో దేనికి భారతదేశానికి ఉన్నంత. మరి అటువంటి ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు న్యాయస్థానం మరి ఈరోజు పాకిస్తాను ఉగ్రవాదులు పార్లమెంట్ మీద దాడి చేస్తే కూడా మరి అటువంటి వ్యక్తిని కూడా ఈరోజు ఉరి చేసే మరి అవకాశం లేకుండా పోతుంది మన ప్రజాస్వామ్యానికి. ఒక వ్యక్తిని ప్రధానమంత్రి కాల్చిన వ్యక్తికి మరి అటువంటి ఒక ఉరి శిక్ష కానీ పనిష్మెంట్ కానీ ఇమీడియట్గా ఇయ్యలేని చట్టాలు ఈరోజు మన దగ్గర ఉన్నాయి. మరి అటువంటి చట్టాలు మరి దేనికి దారితీస్తే కూడా చట్టానికి సంబంధించిన ఉన్నతులు ఆలోచించాల్సిన అవసరం ఈరోజు ఉన్నది. అలాగే చట్టం కూడా దాదాపు 10-15 సంవత్సరాల వరకు చాలా చక్కగా ఈ దేశం సాంప్రదాయాల ప్రకారము ఈ దేశ ఉన్నతికి, ఈ దేశ ఐకమత్యానికి పనిచేస్తూ ఉన్నాయి. కానీ రాను రాను న్యాయమూర్తుల్లో కూడా అది ఎక్కడ దారిస్తుందో అర్థం కాని పరిస్థితి ఇప్పుడు ఏర్పడ్డది. మారుతి శర్మ గారు 40 కోట్లు ఇచ్చింది నాకు వద్దని అంటే, అదే పట్టాభిరావు గారు మరి నాకు 40 కోట్లు సరిపోద్దని చెప్పి. మరి ఇటువంటి న్యాయ వ్యవస్థ చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో దేశం ఉంది. ఇప్పుడు ఈ దేశం 4
కాళ్ళపైన న్యాయం నడుస్తూనే దేశం మంచి నడుస్తూ ఉంటుంది. కానీ అటువంటి పరిస్థితి ఇప్పుడు అగమ గోచరంగా ఉన్నది. ఇటువంటి పట్టాభిరామరాములు ఈ దేశంలో ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. వెలుగులోకి వచ్చిన వ్యక్తులు కాబట్టి మనం ఈరోజు చెప్పగలుగుతున్నాం మనం. కాబట్టి ఏది ఏమైనా మనము ఇక్కడ నేనైతే మేధావిని కానీ మేధావులు చదువుకున్న వాళ్ళందరూ కూడా నా రిక్వెస్ట్ ఒకటే, ఈ దేశాన్ని మనం కాపాడాల్సిన అవసరం ఉంది, ఈ రాష్ట్రాన్ని కాపాడవలసి ఉన్నది. ముఖ్యంగా మనము ఎక్కడైతే గ్రామాల్లో పుట్టామో ఆ గ్రామాన్ని మనము ఉద్ధరించాల్సిన అవసరం ఉంది, అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. గ్రామాలు అభివృద్ధి చెందిన నాడే దేశం అభివృద్ధి చెందుతుందని జవహర్లాల్ గారు చెప్పారు. మరి అటువంటి పరిస్థితి మనం అందరం తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. మరి ఎన్నికలు వస్తే కూడా ఎన్నికల్లో మనకు బ్రిటన్ అమెరికా పద్ధతిలోనే తామాష పద్ధతిలో రెండే పార్టీలు ఉంటే కూడా మనకు చాలా బాగుంటుంది మన ప్రజాస్వామ్యానికి. ఎందుకంటే మన ప్రజాస్వామ్యం అంటే అది ప్రజాస్వామ్యం ఎక్కడ అవుతుందో, ఎంత విశృంఖలంగా మరి తయారవుతుందో, మరి ఎంత విశృంఖలంగా నాట్యం చేస్తుందో, మరి ఈ ప్రజాస్వామ్యంలోని లొసుగులు మనము దాన్ని ఆసరా తీసుకొని ఈరోజు ఏదో చాలా చెప్తా ఉన్నాం మనం. కానీ నీకు నీతి అవినీతి అని ఎట్లా ఉంటుందో అట్లాగే రెండో పార్టీల సిస్టమ్ కూడా మన దేశంలో ఉంటే మన దేశం కూడా చాలా బాగుపడుతుందని నా పర్సనల్ అభిప్రాయం. ముఖ్యంగా ఈ భారతదేశంలో ఒక కేరళ తప్పితే విద్యలో చాలా రాష్ట్రాలు కూడా వెనుకబడి ఉన్నాయి. ఇప్పుడిప్పుడు అన్ని పురోగతి వస్తున్నాయి. ఆ మాటకు వస్తే ఆంధ్రప్రదేశ్లో కూడా దాదాపు ఒక 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల నుంచి కూడా కళాశాలలు ఎంతో అభివృద్ధి పొంది చాలామంది విద్యార్థులు ఇంజనీరింగ్ డాక్టర్స్ అందరూ చదువుతూ ఉన్నారు, సంతోషకరమైన పరిణామం. కానీ ప్రతి విద్యార్థి కూడా చదవాల్సిన అవసరం ఉన్నది, చట్టాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. విద్య మనం ఎంతైతే సముపార్జిస్తామో విజ్ఞానం అంతే సముపార్జిస్తాం మనమంతా కూడా. ఆ విజ్ఞానాన్ని మనం సముపార్జించినప్పుడే ఈ సమాజాన్ని కూడా అభివృద్ధి మనం చేయగలుగుతామని చెప్పి మీ అందరికీ ఒకసారి విజ్ఞప్తి చేసుకుంటూ, ఈ వేదిక ఒకటే నేను విజ్ఞప్తి చేసేది, వీలైనంత వరకు ఈ సురాజ్యం సుపరిపాలన అనే కాన్సెప్టు ప్రతి పౌరుడికి, ప్రతి సోదరులకు అందరికీ సోదరుని కూడా పెద్దలకు కూడా చేర్చి దీని ప్రాముఖ్యతను మాత్రము మనందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ దేశానికి ఒక దిశ మరి చూపించే అవసరము ప్రజలకు ఉంది, మనందరికీ ఉందని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి నా కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ దర్శ. ముఖ్యమైన అతిథుల్లో మనోరమ గారు వారు మాట్లాడాల్సిందే కోరుతున్నాను. టైం తక్కువ ఉంది, చాలామంది ఉన్నాం, అందరం మాట్లాడాలి కాబట్టి క్లుప్తంగా మాట్లాడాలనుకుంటున్నాను. ఇక్కడికి ఈ సభ ఏర్పాటు చేసినటువంటి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మంచి పరిపాలన తెచ్చుకోవటం కోసం ప్రజల యొక్క చైతన్యాన్ని పెంచాలి. ముఖ్యంగా ప్రముఖుల యొక్క చైతన్యం పెరగాలి. చదువుకున్న వాళ్ళు, లేకపోతే ఈ యొక్క సంస్థల్లో కీలకమైనటువంటి స్థానాలు వహిస్తున్నటువంటి వారు, రాజకీయాల్లో ఉన్నవారు, రాజకీయాల్లో లేనివారు అందరం కూడా కలిసి ఒక స్వరాజ్యాన్ని ఏ రకంగా అయితే సంపాదించుకున్నామో దేశం మొత్తం అంతా కూడా కలిసి మహాత్మా గాంధీ యొక్క నాయకత్వంలో ఇవాళ అలాంటి అవసరం వచ్చింది. మంచి పరిపాలన. ఇప్పటివరకు అందరూ మాట్లాడారు ప్రజాస్వామ్యం గురించి. ప్రజాస్వామ్యం అందరికీ అందుబాటులోకి రావాలి. ప్రజాస్వామ్య సంస్థలు ఉన్నాయి, ప్రజాస్వామ్య పరిపాలన లేదు, చాలా వరకు లేదు, అసలు లేదని చెప్పలేమండి. ప్రజాస్వామ్యం అనేటువంటి ఇన్స్టిట్యూషన్ ఉంది, సంస్థ ఇన్స్టిట్యూషన్ ఉంది ప్రజాస్వామ్యం, కానీ ప్రజాస్వామ్య పరిపాలన లేదు. అలాగే నో డెమోక్రాటిక్ గవర్నెన్స్ అండ్ నో డెమోక్రాటిక్ టెంపర్మెంట్ లేనటువంటి పరిస్థితి ఉంది. అందుకని స్వరాజ్య ఉద్యమం అనేది ప్రజల్ని చైతన్యం చేసి మంచి పరిపాలన సాధించుకోవటం కోసం. స్వరాజ్యం దేనికోసం? స్వరాజ్యం కోసం. రాజ్యం ఎందుకోసం? ప్రజల అవసరాలు తీర్చడం కోసం. అరిస్టాటిల్ 2000 సంవత్సరాల క్రితమే రాజ్యం ప్రజల కోసం అమల్లోకి వచ్చింది. ప్రజల యొక్క అవసరాలు తీర్చడం కోసం రాజ్యం కంటిన్యూ అవుతా ఉంది. టు ప్రొవైడ్ గుడ్ లైఫ్ టు ద పీపుల్, టు ప్రొవైడ్ గుడ్ లైఫ్ టు ద పీపుల్, ఇట్ ఈజ్ ఇన్ కంటిన్యూషన్ స్టేట్ అని చెప్పాడు. దానికోసమే మనం ఇక్కడ, నాకు మీ అందరి పేర్లు ఎక్కువ మంది తెలియపోయినా, ఇక్కడ ఈ ఏర్పాటు చేసినటువంటి సంజీవు చాలా
అవి మంచి భావాలు గల యువకుడు అతను. అంతా దేశభక్తులు అందరూ ఇక్కడికి వచ్చారని నేను భావిస్తున్నా. దేశంలో ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా. ఇవాళ ఇక్కడికి మంచి కోసం ఎవరో రావటంలా. ఇవాళ ఏదో తమకు ఏమన్నా లాభం కలుగుతుందంటే పోయేవాళ్లే తప్ప దేశానికి మంచి జరుగుతుంది, సమాజం బాగుపడాలి, పేదలు పైకి రావాలి, లేకపోతే వ్యవస్థ మారాలి, అవినీతి పోవాలి, అందరికీ కూడా అభివృద్ధి అందుబాటులోకి రావాలి అంటే వచ్చేటువంటి వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉంది. అందువల్ల దీనికి మందు ఏమిటి? మొబిలైజేషన్, మోటివేషన్ అండ్ మొబిలైజేషన్ ఇస్ ద మెడిసిన్. మోటివేషను మొబిలైజేషను కావాలా ప్రజలకి. మహాత్మా గాంధీ గారు స్వతంత్ర పోరాటం సమయంలో అందరినీ ఐకమత్యం చేశాడు, అందరినీ ఏకం చేశాడు. పట్టణాల్లో ఉండే వాళ్ళని, పల్లెటూరులో ఉండే వాళ్ళని, చదువుకున్న వారిని, చదువు లేనటువంటి వారిని, డబ్బున్న వాళ్ళని, డబ్బు లేని వాళ్ళని ఆయన యొక్క ఆధ్వర్యంలో, ఆయన నాయకత్వంలో దేశమంతా కూడా ఈ నేషనల్